హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మార్కెట్ గురించి చూద్దాము, మార్కెట్ లెవెల్స్ గురించి. సో యాక్చువల్గా రీసెంట్గా మనకి మార్కెట్లో కరెక్షన్ వచ్చింది. 22,522 నుంచి 21,720 వరకు మనకు వచ్చింది కరెక్షన్. సో మార్కెట్ యాక్చువల్గా 4 అవర్స్లో ఇక్కడ డౌన్ సైడ్ కన్ఫర్మేషన్ ఇచ్చేది, కానీ ఇక్కడ కంప్లీట్గా ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మొత్తం క్యాండిల్ అంతా క్లోజ్ అవ్వలేదు. సో ఇక్కడ అంతా విగ్గే క్లోజ్ అయింది మొత్తము. సో మనం ఇది కన్ఫర్మేషన్ కింద తీసుకోలేము. సో కింద ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ మళ్ళీ పైకి వెళ్తుంది. కానీ ప్రెసెంట్ ఉన్న ప్రాబబిలిటీ బట్టి ఏంటంటే 1 వీక్లో ఇక్కడ మనకి స్ట్రాంగ్గా సపోర్ట్ ఉంది. సో ఈ సపోర్ట్ బట్టి మళ్ళీ మార్కెట్ మనకి పైకి వెళ్ళొచ్చు, కానీ ప్రాబబిలిటీ అయితే డౌన్ సైడే ఉంది. ఎందుకంటే ప్యాటర్న్ బట్టి చూస్తే డౌన్ సైడే రావాలి మార్కెట్. కానీ ఇఫ్ సపోజ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, 4 అవర్స్లో మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 20 to 270 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ పడే ఛాన్సెసే ఉన్నాయి ఎక్కువ. సో ఇఫ్ సపోజ్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది అంటే 4 అవర్స్లో మనకి కన్ఫర్మేషన్ ఇస్తుంది మార్కెట్. మనము వెయిట్ చేయాలి దానికోసం. ప్రెజెంట్ ఉన్న ఇంట్రాడే సిచ్యుయేషన్ కూడా అప్ సైడే ఉంది. ఇంట్రాడే చూద్దాం ఒకసారి. సో ప్రెజెంట్ ఉన్న ఇంట్రాడే సిచ్యుయేషన్ అప్ సైడే ఉంది. సో మనకి ఏ లెవెల్ దాటాలంటే ఇక్కడ పైన లెవెల్ 22,080 దాటితే మార్కెట్ మళ్ళీ కిందకొచ్చే ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది మనకి. ఎందుకంటే కింద స్టాప్ లాసెస్ ఉంటాయి కాబట్టి స్టాప్ లాసెస్ కోసం ఎప్పుడైనా మార్కెట్ వాళ్ళు వస్తారు. సో స్టాప్ లాసెస్ అన్న సపోర్ట్ అన్న ఒకటే. కింద సపోర్ట్ ఉందనుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే కింద సపోర్ట్ ఎక్కడ ఉందంటే మళ్ళీ 21,949 దగ్గర ఉంది. సో ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ పైన 22,080 క్రాస్ అయిందంటే మళ్ళీ మనకి మార్కెట్ కన్ఫర్మేషన్ ఇస్తుంది పైన ఇంట్రాడేలో. సో మళ్ళీ మనం అక్కడి నుంచి పుట్ తీసుకోవచ్చు. పుట్ అంటే మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ వెళ్తుందో పుట్ తీసుకుంటారు అప్పుడు. సో దిస్ ఈజ్ అబౌట్ ద మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. యా, థ్యాంక్ యూ, బాయ్.